ఆన్ చేసిన. హాయ్ ఫ్రెండ్, పొంగుబూరెలు ఎలా చేస్తారో మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ కళాయిలో నూనె వేసుకోవాలి. ఆయిల్ సన్ఫ్లవర్ నూనె చాలా బాగుంటుంది ఫ్రెండ్. తర్వాత మనం మైదా పిండి ఒక కప్పు, గోధుమ పిండి ఒక కప్పు బెల్లం కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఒక కప్పు బెల్లం వేసుకున్న కొంచెం మనకి సోడా వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, మనం తర్వాత సరిపోయిందో లేదో తర్వాత చూసి కలుపుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. బొంబాయి రవ్వ ఒక 4 స్పూన్లు వేసుకోండి. క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మరొకసారి మనం అదంతా బాగా కలుపుకుంటే మనం ఒక్కసారి ఆయిల్ మరిగిందో లేదో మరి ఇలా చూసుకుని మనం చిన్న చిన్న ఇలాగా రౌండ్గా బాల్స్లో వేసుకుంటే మనం అమ్మవారికి పెట్టుకోవడానికి పొంగుబూరెలు అందంగా రౌండ్గా వేస్తాయి. మనం పూర్ణంతో కూడా వేసుకోవచ్చు. మనకి టైం లేక జాబ్కి ఖాళీ లేక అవన్నీ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం ఫాస్ట్గా అయిపోవాలంటే పొంగుబూరెలు ఈ విధంగా వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. మనం ఒకసారి ఇవి ఇలా కలుపుకుంటే అప్పుడు పక్కన్నది కూడా బ్రౌన్ కలర్లో అవుతుంది. మనం ఏది అంటుకోకుండా ఇలాగా నెమ్మదిగా కలపాల. అప్పుడు అవి బ్రౌన్ కలర్లో వచ్చాక మనం ప్లేట్లో వేసుకుంటే బాగుంటాయి. టేస్ట్ చూసి మీరు అందరూ ఎలా ఉందో చెప్పాలి. మనం ఇప్పుడు తీసుకుని ప్లేట్లో వేసుకుందాం. ఎందుకంటే కలర్ మనం అనుకున్న కలర్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, నెమ్మదిగా తీసి నూనెలా అని వేసుకోవాలి. ఎప్పుడు మంట హైలోనే మనం ఇవి ఉంచుకోవాలి. అప్పుడే మనకి హైలోనే మనం బ్రేక్ చేయాలి. ఎందుకంటే మనం లోలో పెడితే బాగా ఉడకదు. మళ్ళీ తర్వాత ఉన్న పిండిని కూడా మళ్ళీ చిన్న చిన్న వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు ఖాళీ లేనప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. స్నాక్స్ కూడా ఉపయోగపడుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది పొంగుబూరెలు వేసే విధానం ఇదేనండి.
మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మా వీడియో చూసి తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి వీడియో మీకు అప్లోడ్లో ఉంటుంది. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ పెట్టండి.